నమస్కారం. మామూలుగా ప్రెగ్నెన్సీని తొలగించుకోవటానికి కోర్టు కొన్ని పర్మిషన్లు ఇచ్చింది. పెళ్లి కాని వాళ్ళు అయినా పెళ్ళైన వాళ్ళైనా మీరు 24 వారాల్లోపే తీయించుకోవాలి. అది అబార్షన్ అన్నప్పుడు అంటే 6 నెలల లోపు. మ్యాక్సిమం డాక్టర్లు అయితే 3 నెలలు 4 నెలల వరకు ప్రిఫర్ చేస్తారు. ఇక ఆ తర్వాత తప్పదంటే సమ్ పర్మిషన్ అనో అవన్నీ ఉంటే మొత్తానికి అలా నడిచేది. ఇప్పుడు ఏకంగా ఒక అమ్మాయి 7 నెలల గర్భంతో ఉంది. 7 నెలలు ఆల్మోస్ట్ ఇక పెన్న ఫామ్ అయింది, రెడీ టు డెలివరీ అన్నట్టు. కొంతమంది నెల నిండా ముందు పిల్లవాడు పడతారు కదా, లైక్ అలా. అంటే లోపల ఇక బిడ్డ రెడీ, డెలివరీ అవ్వాలి. బట్ ఆ బిడ్డ నాకు వద్దంది ఈ అమ్మాయి. 15 సంవత్సరాలే, డీటెయిల్స్ ఏమీ ఇవ్వాలి. బట్ సుప్రీంకోర్టులో ఈరోజు తీర్పు. 15 సంవత్సరాల అమ్మాయి 7 నెలల కడుపుతో ఉందంటే పెళ్ళయ్యే కడుప, రేప్ జరిగిందా, అసలు ఏం జరిగింది ఆ డీటెయిల్స్ ఏమి బయటికి రాని వల్ల. బట్ డాక్టర్లు ఎవరు కూడా అబార్షన్ చేయలేమన్నారు. ఏదైనా రూల్స్ ఒప్పుకో. ఎలానో కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. అప్పుడు చెప్పింది 15 సంవత్సరాల బాలిక ఒక బిడ్డని అసలు ఎలా కనిద్ది అనుకున్నారు? 15 సంవత్సరాల బాలిక ఒక బిడ్డని ఎలా మోయగలదనుకున్నారు? ఫుల్ ప్లెడ్జ్డ్ వేళ వద్దు, అబార్షన్ చేసేయండి. ఆమెకి ఆ బిడ్డ కడుపులో ఇంకా పెరిగినా, రేపు డెలివరీ అయ్యాక ఆ బిడ్డ బాగోలు చూసుకోవాలన్నా మెంటల్లీ ఇక ఆమె ఇదైపోయింది. సైకలాజికల్గా ఆ పాపం మనకొద్దు, తీసండి అని చెప్పున్నారు. సో వీడికి ఇంటెన్షన్ ఏంటంటే, దయచేసి బుద్ధి బుర్ర జ్ఞానం ఏమాత్రం ఉన్నా పసిబిడ్డలకి పెళ్ళిళ్ళు చేయకండి. తెలుసో తెలియక ఎలాగ పెళ్లి జరిగింది అన్నప్పుడు ఆ బిడ్డకి సంబంధించి ప్రెగ్నెన్సీ రాకుండా ప్రికాషన్స్ తీసుకొని చావండి. ఇక తప్పనిసరి ప్రికాషన్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందిరా అంటే దయచేసి ఎర్లీగానే అబార్షన్ చేయించండి. పుణ్యం ఉంటుంది. పసిబిడ్డల్ని అన్యాయంగా ప్రెగ్నెంట్గా మారి ఆ తర్వాత బిడ్డలను మోసి జీవితాంతం బాత్తు కూలిపోయేలాగా చేయకండి.